థ్యాంక్స్ స్నేహ. అమ్మా నమస్కారం. అయ్యా నమస్కారం. నమస్కారం. కూర్చోండి. పర్వాలేదమ్మా. ఆరోగ్యం ఎలా ఉందమ్మా ఇప్పుడు? బానే ఉంది. దేవుడి దయ వల్ల మీరు క్షేమంగా బయటపడ్డారు. ఊరంతా సంతోషంగా ఉందమ్మా. మీ అందరి ఆదరాభిమానాల వల్లే మా అమ్మగారు త్వరగా కోలుకున్నారు. మీరు బాగుంటేనే కదా బాబు ఊరు బాగుండేది. ఇప్పుడు మేము వచ్చిన పని ఏంటంటే రేపు రాజావారి పుట్టినరోజు కదమ్మా. ఈ సందర్భంగా ఊళ్ళో రాజావారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాం. చాలా మంచిది. విగ్రహాలవి ఎందుకండి? లేదమ్మా, ఈ ఊరికి రాజావారు ఎంతో మేలు చేశారు. దేవుడి గుడున్నట్టే ఈ ఊళ్ళో ఆయన గారి విగ్రహం ఉండాల్సిందే. విగ్రహం కూడా తయారైపోయిందమ్మా. ఊళ్ళోకి తీసుకొచ్చి పెట్టాం. రేపు మీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఆహ్వానించడానికి వచ్చాం. కాదనకుండా రావాలి. ఇంత మంచి పని చేస్తున్న మీ ప్రయత్నాన్ని మేము ఎందుకు కాదంటాం? తప్పకుండా వస్తాం. ఈ సందర్భంగా నాకు మాట చెప్పాలనిపిస్తుంది. ఏంటి చెప్పమ్మా? ఊరికే నాన్నగారి విగ్రహం పెట్టడం మాత్రమే కాకుండా ఊరికి ఏదైనా చేస్తే బాగుంటుందేమో. మంచి మాట చెప్పు అపర్ణ, చాలా మంచిది. అది కూడా ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు. అది మొన్న అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ తగినన్ని వసతులు లేవని డాక్టర్ చెప్తుంటే విన్నాను. ఏదైనా ప్రాణాపాయ స్థితి వస్తే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని సిటీకి పరిగెత్తడమే తప్ప ఇక్కడ ప్రాణాలు నిలపలేమని డాక్టర్ అంటుంటే బాధేసింది. అందుకని అన్ని సౌకర్యాలతో ఉన్న ఒక మంచి హాస్పిటల్ ఈ ఊళ్ళో ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అందుకు తగిన స్థలం మన స్థలంలో నుంచి తీసిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆహా, సూపరా సూపర్, అంతే సూపరా. చాలా మంచి ఆలోచన అపర్ణ. ఊరి ప్రజలందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. అవునా అపర్ణ? రేపు ఎవరికన్నా ఏదైనా ఆపద వచ్చి సిటీకి వెళ్ళాలంటే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ. అదే మన ఊళ్ళో హాస్పిటల్ ఉంటే ఎవరో సేవరో అందరికీ బాగుంటది. మంచి మాట చెప్పు, చాలా మంచి మాట. అవునక్క, హాస్పిటల్కు స్థలం ఇవ్వడం మంచిదే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.